పేరెంట్స్ తరఫున అనేక రోజుల నుంచి అడుగుతున్నాం. జూన్ మాసం వస్తుంది. జూన్ లోపల మీరు ఫీ నియంత్రణ చట్టం తీసుకురండి. ఎందుకంటే ప్రైవేట్ పాఠశాలలు 50% నుంచి మొదలు పెడితే 150% వరకు కూడా ఫీజులు పెంచినటువంటి పరిస్థితి కనపడతా ఉన్నది. హైదరాబాద్ మహానగరంలో అయితే మరీ అస్తవ్యస్తంగా ఉందని అడిగితే ఇంతవరకు కూడా ప్రభుత్వం ఫీ నియంత్రణ చట్టం మీద కనీసం డిస్కషన్ కూడా చేయలేదు. అంటే ఈ సంవత్సరం కూడా ఫీజు నియంత్రణ చట్టం లేకపోతే లక్షలాది మంది పేరెంట్స్ మీద విపరీతమైన బర్డెన్ పడుతుంది. నేను ముఖ్యమంత్రి గారిని మళ్ళీ చివరిసారిగా ఒకటే అడుగుతా ఉన్నాను. ఫస్ట్ గురుకులాలను పట్టించుకోండి. 2 ప్రభుత్వ పాఠశాలలను మూసేసేటటువంటి ప్రయత్నాన్ని మానుకోండి. ఫీజు రియంబర్స్మెంట్ డబ్బుల్ని ఇమ్మీడియట్గా రిలీజ్ చేయండి. జూనియర్ కాలేజెస్ అఫిలియేషన్ చేయండి. డిగ్రీ కాలేజ్లో సిలబస్లో ఉన్నటువంటి కన్ఫ్యూజన్ని దూరం చేయండి. అన్నిటికన్నా మించి ఫీజు నియంత్రణ చట్టాన్ని తక్షణమే ఈ మాసంలో 15వ తారీఖు లోపల స్కూల్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, ఓపెన్ అవుతూ ఉన్నాయి కాబట్టి అంత లోపల చట్టం తీసుకురండి. ఇవన్నీ చేయకుండా విద్యను నాశనం చేసేటటువంటి ప్రయత్నాల్ని మానుకోండి. విద్యను నాశనం చేస్తే భవిష్యత్ తరం తెలంగాణ దెబ్బతింటుందనే విషయాన్ని చిత్తశుద్ధితో గమనించాలి. థ్యాంక్ యూ.